వివాహ బంధాల్ని కొందరు కాలరాస్తున్నారు. పెళ్లిలో చేసిన ప్రమాణాలకి తూట్లు పొడుస్తున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైపోతున్నారు ప్రబుద్ధులు. మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి పారిపోయాడు ఓ ప్రబుద్ధుడు రాకేష్. ఎవరికీ తెలియకుండా తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేష్ సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది. మొదటి భార్యని చూసి కళ్యాణ మండపం నుంచి రాకేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంధ్య తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమకి 7 ఏళ్ల పాప ఉందని, మా ఇద్దరి మధ్య వివాదంకు సంబంధించి కేసు కోర్టులో నడుస్తోందన్నారు. నేను వరంగల్ దగ్గర పెద్దపెండాల మాది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చిన అంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్లి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నాకు నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి, మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి. ఆ పెద్దల సమక్షంలో చేసుకున్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి కొంతమంది ఆట తర్వాత కొంత చిన్న సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తడం, ఆ చిన్న సమస్యలను కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళే అక్కడ కేసుల కొద్దీ నడుస్తున్న నేపథ్యంలోనే పెళ్లి నాటి ఏవైతే ప్రమాణాలు చేస్తారో ఆ ప్రమాణాలకి తూట్లు పొడిచే విధంగానే కొంతమంది వ్యవహరించడం జరుగుతుంది. హైదరాబాద్ కి చెందిన రాకేష్ అనే వ్యక్తి గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకి 7 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఆ అమ్మాయితో ఘర్షణలకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇంకా విడాకులు కూడా తీసుకొని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాకేష్ అమ్మాయికి తెలియకుండా గుడిచొప్పుడు కాకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అమ్మాయి రెండో సంబంధానికి సంబంధించిన వాళ్ళని తిరుమలలో ఒక మఠంలో వివాహం చేసుకోవాలి, దేవుడి సాన్నిధ్యంలో వివాహం చేసుకుంటే తనకు బాగుంటుందని వాళ్ళని చెప్పి ఒప్పించి తనకు ముందుగా పెళ్ళైన విషయాన్ని చెప్పకుండా తిరుమలకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే భర్త రెండో వివాహం చేసుకుంటాడో అని తెలుసుకున్న వెంటనే మొదటి భార్య తిరుమలకు చేరుకుంది. తిరుమలకు చేరుకున్న వెంటనే ఆమె ఒక మఠంలో ప్రత్యక్షం కావడంతో రాకేష్ అక్కడి నుంచి అటే పరారైన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.